దస్తగిరి హత్య కేసులో కడప వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి హస్తముందని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ హత్య జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూజ్ అండ్ కిల్ ఇదే వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి నైజం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, ప్రజలు ఆ పార్టీని ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పినా నేటికి ఆ పార్టీ నేతలు ఎలాంటి మార్పు రాలేదన్నారు. నేటికి దౌర్జన్యాలు అరాచకాలే తమ అజెండా అన్న ధోరణిలో ఉన్నారని మంత్రి వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కడపలో దస్తగిరి హత్యకు కారణం ఎవరన్నది ప్రజలకు తెలుసన్నారు. గతంలో కడపలో జగన్ మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ అండతో దస్తగిరితో కలిసి అనేక సెటిల్మెంట్ చేశారన్నారు. దస్తగిరి హత్య అనంతరం అతని ఇంట్లో అనేక డాక్యుమెంట్లు లభించాయని, ఇందులో రవీంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన అనేక డాక్యుమెంట్లు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారన్నారు. దస్తగిరి హత్యపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో విచారణ జరిపిస్తుందన్నారు. దస్తగిరి హత్యను కూడా వైసీపీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ నేత ఎమ్మెల్సీ అనంతబాబు చేత వెంటనే పదవికి రాజీనామా చేయించాలని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అరాచకాలు దౌర్జన్యాలు చేయాలని వైసీపీ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నేర సామ్రాజ్యంతో సంబంధం ఉన్న ఏ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ఆ నైజాన్ని వదిలే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఠా నాయకుడు ఇప్పటికి కూడా వారి కింద ఉన్న వాళ్ళ నాయకులైతేనేం వాళ్ళ కార్యకర్తలైతేనేం పైన ప్రోత్సహించబడుతున్నారు, పైన ఆదరణ ఉంది కాబట్టి ఈరోజు ఇంకా ఈ యొక్క కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దస్తగిరి విషయానికి వస్తే నేను కూడా ఆ ప్రాంతానికి చెందినవాడినే. కడపలో గత 15 సంవత్సరాలుగా వైసీపీ నాయకుల యొక్క అండదండలతో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అనుచరుడు. అలాంటి వ్యక్తి సుమారుగా కడపలో ఒక 100 సెటిల్మెంట్లు చేసింటాడు ఈ 10 సంవత్సరాల్లో. పేదల యొక్క భూములు సెటిల్మెంట్ చేయడం, ఎక్కడన్నా తగరాదులుంటే రవీంద్రనాథ్ రెడ్డికి తీసుకొని పోవడం, సెటిల్మెంట్లు చేస్తూ వస్తే ఎవరన్నా మాట వినకపోతే వాళ్ళు బెదిరించడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే దస్తగిరిని మర్డర్ చేయదలిస్తే మర్డర్ అయిపోయిన తర్వాత కూడా ఇదే వైసీపీ నాయకులు అక్కడికి పోయి ముసలికన్నీరు గార్చడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా సాక్షి పేపర్లో మీరందరూ చూశారు, డ్రగ్స్ మత్తులో ఈ హత్య గావించబడింది అని చెప్తున్నారు. అంటే దీన్ని డైవర్ట్ చేసేదానికి యాక్చువల్గా మర్డర్ జరిగింది. ఎవరైతే వైసీపీకి సంబంధించిన 2 ముఠాలుగా ఉండి వాళ్ళే కక్షలు పెట్టుకొని భూ లావాదేవీల కాడ వ్యత్యాసాలు వచ్చి అక్కడ చంపుకుంటే డ్రగ్స్లో మత్తులో చేశారని చెప్పి వాళ్ళ సాక్షి పేపర్లోనే బహిర్గతం చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, దస్తగిరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రవీంద్రనాథ్ రెడ్డి యొక్క బినామీనా కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు దస్తగిరి ఇంట్లో పోలీసు వాళ్ళు చెకప్ చేస్తే 100 కోట్ల రూపాయలు ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు జరగడం జరిగింది. ఆ డాక్యుమెంట్లలో రవీంద్రనాథ్ రెడ్డి గారి సతీమణి పేరు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంతగా బహిర్గతం అవుతా వస్తూ ఉన్నా కూడా నిమ్మక నీరెత్తిన విధంగా ఈరోజు వైసీపీ వాళ్ళు దాన్ని తప్పుదారి పట్టే పరిస్థితిలో ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా ఒక్కొక్కటిగా ఎక్కడ ఇలాంటి తప్పు చేస్తున్నప్పుడు డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ వేమరపాటు లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తూ వచ్చింది. ఈ హత్య జరుగుతానంటే ఏదైతే కడప ఎస్పీ గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి దీన్ని క్షుణ్ణంగా పరీక్షించేటప్పుడే అక్కడ ఎవరైతే వైసీకి సంబంధించిన డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ఉన్నాడో ఆయన పేరు రావడంతో అప్పుడు ఆయన కేసు పెట్టడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా